యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఈరోజు మాట్లాడబోయే కొన్ని మాటలు కూడా ఈ సాక్ష్యానికి ఎంతో సమీపంగా ఉంటాయి, ఎంతో దగ్గరగా ఉంటాయి. సేవకురాళ్ళు చాలామందికి సేవ యొక్క విలువ తెలియదండి. తెలిసినట్టుగా ఉంటారు కానీ గుంపులో లాగా కొట్టుకుపోతూ ఉంటారు. ప్రయాణంలో, ఆ జీవన ప్రయాణంలో పేరుకు మాత్రమే సేవకురాలుగా ఉంటూ నడిపించబడుతూ సేవ చేస్తూ ఉంటారు. అయితే బహు కొద్ది మంది మాత్రమే ఆ పిలుపు యొక్క ఆ విలువను గ్రహించి ఆ సేవా పరిచర్యను కొనసాగిస్తూ ఉంటారు భారము కలిగి. మరి అందులో మన అందరము ఉండనందుకే దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. మనందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఒక చిన్న వాక్య భాగం చదువుకుందాము. సామెతలు గ్రంథము 31, అందరికీ తెలిసిన వాక్య భాగమే, 17వ వచనము. 25వ వచనం అండి. నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా